ఇదేంది ఇదేంది ఇదే ఇదేందా ఇదే ఇది నేను చూడలే. హాయ్, ఇప్పుడే రావు బహదూర్ నుంచి టీజర్ వచ్చిందండి. సత్యదేవ్ అన్నది ఫస్ట్లీ నాకు గెటప్ చూసినప్పుడు సత్యదేవ్ అన్నట్టు నిజంగా నమ్మలేదు. చాలా బాగున్నారు. ఫస్ట్లీ టీజర్ చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. ఓకే, 3, 2, 1 స్టార్ట్. జిఎంబి మహేష్ బాబు గారు. చచ్చిపోయి ఏంటని వాళ్ళగా చేస్తుంటది. మీకు సంవత్సరంగా చెప్పాను, అతను 4 నెలలకి ఎక్కువ బతకలేదు. నా లైఫ్లో లివర్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో ఎన్నాళ్ళు బతికిన వ్యక్తిని చూడలేదు. ఏం చేయలేమంటారా డాక్టర్? హీఈస్ ఆల్రెడీ ఏ మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్. హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? అదే నువ్వనా రహస్యం. ఏం చేసినావురా? చిన్నప్పుడు కళ్ళకి ప్రపంచం చాలా విశాలంగా కనిపిస్తుందండి. మనం పెద్ద కొద్ది అది చిన్నదైపోతుంది. శారీరక ఎదుగుదల వల్ల అనుకుంటాం, మానసికంగా ఎదగపోవడం వల్ల తెలుసుకోవాలి అందరూ. ఒకప్పుడు నా ప్రపంచం కూడా చాలా విశాలంగా ఉండేది. ఓ ఓకే, అర్థమైంది. నా పేరు రామప్ప. నా పేరు రేణుక. రావ్ బహదూర్ అంటే అర్థం తెలుసు కదా మీకు. రావ్ అంటే ప్రిన్స్ అండ్ బహదూర్ అంటే బ్రేవ్. రావ్ బహదూర్ అంటే ధైర్యం గల యువరాజ్ అని అర్థం. భయాలు, భ్రమలు, ఊహలతో విలవిల్లాడిపోతూ ఉంటాడు ఆయన. అసలు నీకు అనుమానం ఎందుకు వచ్చినది? అప్పకే పిచ్చి బాగా ముదిరిపోయింది అది బాబు. ఏంటి అప్పుడప్పుడు స్ప్రా తప్పి పడిపోతున్నారంట అని అడిగితే నేనంతే సాయిబాబా యేసుక్రీస్తులాగా అప్పుడప్పుడు యోగ నిద్రలోకి వెళ్ళొస్తుంటా అని చెప్పారు మీ ఫ్రెండ్. ఇంకెంత సంవత్సరం 4 నెలలు వస్తానని చెప్పినాడు. నేను చచ్చినా బాగా ఉంటుందిగా. నా కథ కానీ సినిమాగా తీయాలంటే 2 భాగాలుగా తీయాలి తెలుసా? కనీసం 2 భాగాలుగా. ఇంకా ఎలా బ్రతుకున్నారనే కదా మీ అందరు అనుమానము. ఆ చిట్కా ఏంటో మాకు నేర్పించండి సార్, మేము పాటిస్తాం. అది ఒకరు నేర్పితే వచ్చేది కాదు. మరి జీవితం సంకనాకపోయినప్పుడు ఆటోమేటిక్ గా ఆ శక్తులు సిద్ధిస్తాయి. దట్స్ సో ఫనీ. నో, ఐమ్ సీరియస్. సీరియస్. ఫస్ట్లీ వాడు చెప్పేస్తున్నాను, టీజర్ అయితే బాగుంది, కానీ సత్యదేవన్ మాత్రం చాలా చాలా బాగున్నారు. గెటప్స్ లో అయితే అదిరిపోరు. నాకు 3 గెటప్స్ కనబడ్డాయి, చాలా చాలా బాగున్నాయి. ఫాస్ట్ లో 2 గెటప్స్ అండ్ మధ్యలో లాస్ట్ లో గెటప్ ఒకటి అదిరిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చారు. మెయిన్లీ సత్యదేవన్ మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్ అన్నారు కదా, నిజంగానే. అండ్ నాకు తెమ్ముడోసి అనుకుంటా, తెమ్ముడోసి చాలా చాలా ఇష్టం. నాకు చాలా ఇష్టం త్రిల్లర్ లవర్ కింద. అండ్ మీరు చూడకపోతే చూడండి, చాలా బాగుంటది. అండ్ ఇది వర్కౌట్ అవుద్ది అనుకుంటున్నాను నేను, మహేష్ బాబు గారు ప్రొడ్యూసర్ కాబట్టి. అండ్ స్టోరీ 1990s టైంలో లేకపోతే రాజుల టైంలో మేబీ స్టార్ట్ అయ్యి మన టైం లైన్ లో ఉంటది. అండ్ ఆయన అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎలా బతికారు అన్నది నేను. పైగా క్యాన్సర్ అంటున్నారు. అండ్ ఆయన ఇల్యూషన్స్ చాలా భ్రమలో చాలా పడుతున్నారు. అండ్ నాకైతే టీజర్ చాలా నచ్చింది. మెయిన్లీ సినిమాటోగ్రఫీ అండ్ బడ్జెట్ గట్టిగా పెట్టారు, అది మాత్రం తెలుస్తుంది. చూద్దాం ఏమవుద్దాం. నాకైతే చాలా చాలా ఎక్సైట్మెంట్ ఉంది. అండ్ చాలా పోస్ట్ పోన్ అయిన సినిమా, ఎప్పుడో అవుతుంది సినిమా ఇది. సో మేబీ జూలైలో రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. ఎక్సైట్మెంట్ అయితే చాలా చాలా ఉంది. సత్యదేవన్ మంచి హిట్ కొట్టాలి.
అండ్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఎలాంటి అప్డేట్ కావాలంటే వెంటనే మా సినిమా కబుర్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అలాగే మా ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ.